గట్టిగా నేను చెప్తున్నా అండి, గట్టిగా బతికితే ఇంకా 60 ఏళ్ళు బతుకుతాం. 60 ఏళ్ళు అది పక్క. ఇప్పటికైనా చచ్చిపోతాం. ఈ చచ్చిపోయే లోపు ఒక గోల్ పెట్టుకోండి. నా లైఫ్ లో దేవుని యొక్క గుణగణాలు చూపించి చచ్చిపోవాలని గోల్ పెట్టుకోండి. నేను ఎవరు గుర్తించిపోయింది, ఎందుకంటే ఎలా చచ్చిపోతాం మీరు అనుకుంటారు. మేము చచ్చిపోం అనుకోకండి. కోట్లు, పరపతి, అధికారాలు ఇవేమీ కాదండి. ఎవరు గాడ్స్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయే లోపు దేవుడండి మా ఊరిని ఎదురు వెళ్ళిపోయాడండి. సాక్షాత్తు దేవుడి కుమారుడు అండి, మంచోడండి. ఎక్కడుంటే అక్కడ సమాధానకరంగా ఉండేదండి. వాడున్నప్పుడు ఏటోనండి ఒక తెలియని సమాధానం, వాడున్నప్పుడు ఏటోనండి తెలియదు ఒక విధి విధానాలు బాగుండేవండి అని చెప్పి. దరిద్రం వదిలిపోయిందండి చచ్చిపోయి అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఊరికి సేడ వదిలిపోయింది అనకూడదు. మనం వెళ్ళిపోతే మన లోటు కనబడాలి. అది సంఘంలో, సమాజంలో, స్నేహంలో, కుటుంబంలో వాడుంటే లెక్క వేరండి. వాడు లేడండి, ఆ లోటు కనబడాలి. అది ఎప్పుడు కనబడుతుంది చెప్తున్నా, నువ్వు దేవుని ఇమేజ్ని కనపరచు. మీ మాటలు, మీ తీరు, మీ నడవడిక, మీ నిర్ణయాలు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఏంట్రా ఇలా ఎంత డిఫరెంట్ గా ఉంటారంటే వాళ్ళకి అర్థం అవ్వాలి మనం గాడ్స్ ఇమేజ్.